అంటే డిపార్ట్మెంట్లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ పోస్టింగ్ ఫస్ట్ నేను యాక్చువల్గా నాకు అప్పుడు పిఎస్సిలో జరిగిన కొన్ని అవకతవకల వల్ల నన్ను గుంటూరు వేయడం జరిగింది. నాది గుంటూరు రేంజ్ కాదు, నాది యాక్చువల్గా నాది ఈ 5th జోన్ అంటే కరీంనగర్, వరంగల్ ఇక్కడ రావాలా, ఖమ్మం, వరంగల్, ఆదిలాబాద్ ఇక్కడ రావాలి, లేదంటే మల్టీ జోన్ హైదరాబాద్ రావాలా. ఆ పిఎస్సి వాళ్ళు చేసిన కొన్ని అవకతవకలు, వాళ్ళకి సంబంధించిన మనుషులకు ఇచ్చిన పుచ్చుకునే పోస్టింగ్లు, వాటిలో కొన్ని గొడవలు జరిగి నన్ను గుంటూరు వేయడం జరిగింది. గుంటూరు నేను అప్పటిదాకా నేను యూనిఫామ్ వేసుకున్నాకనే గుంటూరు జిల్లాలో ఫస్ట్ మొట్టమొదటిసారిగా అడుగుపెట్టి అక్కడ గుంటూరులో. అక్కడ ఎట్లా లా అండ్ ఆర్డర్ ఎట్లా ఉంటుంది, అక్కడ వ్యవహారం ఎట్లా ఉంటుంది నాకేం తెలియదు. తెలంగాణ స్టైల్లోనే జాబ్. ఆ పరిస్థితుల్లో నాకు మొట్టమొదటి పోస్టింగ్ నకరికల్, అంటే నరసరావుపేట, ఈ నకరికల్ కాదు, నరసరావుపేట ఎగువ పల్నాడు అంటారు, అది దాని పక్కనే ఉంటుంది, ఒక 18 కిలోమీటర్స్ నకరికల్. అక్కడ ఇచ్చారు. అంటే అది మొత్తం ఫ్యాక్షన్, ప్రతి ఊళ్ళో బాంబులు వేసుకోవడము, మర్డర్స్, కత్తులు, కటార్లు, పొలిటికల్ ఫ్యాక్షన్ అనమాట. అక్కడ వేశారు. అప్పుడు బల్వీందర్ సింగ్ ఎస్పీ గారు, గ్రేట్ ఆఫీసర్, ఆయన నన్ను పిలిచి చెప్పారండి, కావాల్సుకొని ఇస్తున్నా, సిన్స్ యూఆర్ అన్ యాక్టివ్ ఆఫీసర్, అక్కడ నాకు కంట్రోల్ కావాలా, ఏం వద్దని చెప్పేసి. అఫ్కోర్స్ ఒక 6 monthsలో టోటల్ కంట్రోల్ అయిపోయింది. అక్కడ బేసిక్ ఇంతకుముందు ఏంటంటే ఏదైనా గొడవ జరుగుతుంటే పోలీస్ ఆఫీసర్స్ కూడా అంత అయిపోయి చచ్చేవాడు చచ్చి, ఇక మిగిలిపోయిన వాళ్ళు అర్ధనాదాలు చేస్తూ అంత కింద మీద పడిపోయి రక్తాలు పడుతున్న టైంలో అప్పుడు అంత అయిపోయిన తర్వాత పోయేవాళ్ళు. అంటే సినిమాలో చూపించినట్టు సేమ్. మాకు కొత్తగా పోలీసు పోతే ఇన్ఫర్మేషన్ వచ్చిందంటే పరిగెత్తి కొట్టడమా, తిట్టడమా, అవసరమైతే కాల్పులు జరపడం, ఈ లెవెల్లో ఒక 3-4 ఇన్సిడెంట్లు తెలిసిపోయింది అక్కడ జనాలకి. ఈయన ఎవరో కొత్త ఆఫీసర్ వచ్చినాడు, ఈయన టోటల్గా 6 monthsలో టోటల్ మళ్ళీ ఫ్యాక్షన్ అనేది లేకుండా 6 నెలలు అయిపోయింది. మేము 1 year టార్గెట్ పెట్టుకున్నాం, బట్ 6 monthsలోనే. అంటే ఇక్కడ 2 వర్గాల మధ్య ఎవరెవరి మధ్య ఎక్కువ జరిగింది, అంటే 2 సామాజిక వర్గాల మధ్య ఫ్యాక్షన్ చూపిస్తుంది. రైట్. అంటే యాక్చువల్గా అయితే అక్కడ 2 పొలిటికల్ వర్గాలే. పొలిటికల్ వర్గాలు కూడా 2 పొలిటికల్ వర్గాలు కూడా సామాజిక వర్గాలకి అటాచ్ అయిపోయినాయి అనమాట. సపోజ్ కాంగ్రెస్ పార్టీ ఉందంటే ఒక సామాజిక వర్గానికి, దానికి కాశీకృష్ణారెడ్డి గారు లీడర్ ఉండేవారు. ఇంకొకటేమో టీడీపీకి కోడెల శివప్రసాద్ గారు హోమ్ మినిస్టర్ గారు కూడా ఉండేవారు. కరెక్ట్. అప్పుడు ఆ టైంలో నేను చేస్తున్న టైంలో ఆయన అప్పుడు హోమ్ మినిస్టర్గా ఉన్న టైంలో మీకు అటువైపు మీకు ఇటువంటి ప్రెజర్స్ కానీ రావడం జరగలేదు? అయితే కోడెల శివప్రసాద్ గారు అనగానే అందరికీ ఏమైపోతుందంటే, అమ్మో ఆయన కొంచెం టఫ్ ఆఫీసర్, కొంచెం స్ట్రాంగ్ కట్ త్రోట్ అనే లెవెల్లో అనుకుంటారు. బట్ నా వర్క్ స్టైల్ చూసో లేకపోతే ఎట్లా చూసో కానీ ఆయన ఎప్పుడు నాకు ఏ వర్క్ మీద కూడా ఎప్పుడు కూడా ప్రెషర్ పెట్టడం కానీ చేయమని కానీ చెప్పలే. ఆ పరిస్థితిలో నేను ఆయన చెప్తుంటే కూడా ఆయన చెప్పిన కూడా నేను చేసేవాడిని కాదు. నేను అంటే నేను ఇండైరెక్ట్గా చేసినా కానీ చేస్తుంటుంది. కొంచెం ఆ టఫ్గా ఉండాలనే ధోరణిలో ఉంటుండేది. ఒక చిన్న ఇన్సిడెంట్, ఒకసారి నరసరావుపేట నుంచి 18 kilometers హైదరాబాద్ పోవాలా, నరసరావుపేట నుంచి అంటే నకరకల్ నుంచి పోవాలా, నార్కెట్పల్లి ఆ రోడ్, నకరకల్ పోలీస్ స్టేషన్ ముందు నుంచే పోవాలా. అవును. ఒకసారి ఏదో పిల్లలంతా ఈ యంగ్స్టర్స్ చెడిపోతున్నారు, పేకాడుతున్నారు, తిరుగుతుందని చెప్పి వాళ్ళ పేరెంట్స్ కంప్లైంట్ చేస్తే ఆ రోజు చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చింది. పట్టుకున్నాం ఒక 16 మంది పిల్లల్ని. అందులో పిల్లలంటే చిన్న పిల్లలేం కాదు, అంతా యూత్. పట్టుకొచ్చి వాళ్ళని లోపలే కానీ ఆ లీడర్స్ ఉంటారు కదా, మండల్ ప్రెసిడెంట్లు, వాళ్ళందరూ టీడీపీ వాళ్ళందరూ వచ్చేసి, అంటే వాళ్ళ పవర్ అనమాట, హోమ్ మినిస్టర్ మా మనిషి కాబట్టి పోలీసుల్లో ఎక్కడైనా వదిలిపెట్టారు. సార్ మీరు ఇట్లా మాకు మేము మంత్రి గారు మనుషులం, అది అంటే మీరు ఎవరైనా కావచ్చు, న్యాయం చట్టం ఉంటుంది కదా అని చెప్పేసి నేను వదలే. ఇది అయిన తర్వాత మేము హోమ్ మినిస్టర్ గారికి చెప్తాను, సార్ మీ సంగతి ఏదంటే మీరు ఎక్కడికని చెప్పండి, నాకేం లేదు, స్మూత్గానే చెప్పాను. ఈ లోపుగా హోమ్ మినిస్టర్ కాన్వాయ్ స్టార్ట్ అయింది హైదరాబాద్ పోవడానికి, మొత్తం టువర్డ్స్ నకరికల్. ఓకే. కొంచెం ఆయనకు నేను ఆయన ఇప్పుడు ఏమనలేదు, బట్ కొన్ని మనకు నా మీద చెప్తుంటారు కదా, వినట్లేదు, మనల్ని కొడుతున్నారు, తిడుతున్నారు చెప్తుంటారు కదా. సడన్గా వచ్చేసి ఆయన సర్ప్రైజ్ పోలీస్ స్టేషన్ వచ్చి స్టేషన్ దగ్గరికి వచ్చి వీళ్ళందరినీ ఎట్లా పెట్టావు, ఇల్లీగల్ రికార్డ్ ఏది అడిగినా మనం దానికి ఆన్సర్ ఉంటుంది. ఆయన కూడా ఆ క్షణంలో వదిలిపెట్టవచ్చు, పోనీ అని. అది దానికి కాంప్రమైజ్ కాల. వాళ్ళు 16 మంది ఉన్నారు నా దగ్గర, కానిస్టేబుల్స్ ఎక్కువ లేరు. ఒక 4 కానిస్టేబుల్ ఇచ్చి తుపాకులు ఇచ్చేసి చెప్పిన, వాళ్ళు తీసుకొచ్చి చెట్లలో పెట్టిన వాళ్ళని అందరికి చెప్పి, ఎవడన్నా కదిలితే మట్టికి ఎవడన్నా ఆయన తుపాకులనే జాగ్రత్త, ఎప్పుడు అంటే నాకు ఉద్దేశమైన ఆయన పోయేదాకా ఎగడదు అని చెప్పి వాళ్ళని పంపించేసి స్టేషన్లో ఆయన వస్తున్నట్టు ఉండాలి కదా, అక్కడ రోడ్డు మీద పోలీస్ స్టేషన్ ముందే నిలబడ్డాం. అడ్వాన్స్ పైలట్ ఇవన్నీ పోతుంటే పోయి ఆయన కారు వచ్చేసింది, పోతూ కరెక్ట్గా వచ్చి నా స్టేషన్ ముందే ఆపడాను. నేను అనుకున్నది కరెక్టే అనుకోండి. నేను అనుకుని
దిగి కూర్చోవచ్చు. శరత్ బాగా చేస్తున్నావమ్మా, యు ఆర్ డూయింగ్ వెల్, ఇది కంటిన్యూ చేయి, ఐ లైక్ యువర్ దిస్ థింగ్ వే ఆఫ్ వర్కింగ్ నైస్ అని చెప్పి కూర్చొని తట్టి వెళ్ళిపోయాడు. నాకు ఒక క్షణం నాకు అర్థం కాలేదు, ఏంది నాకు ఈయన ఎప్పుడు ఇది రివర్స్లో ఉంది అనుకున్నాను. సరే జరిగిపోయింది. ఇది జరిగిపోయిన కొన్నాళ్ళకి పోస్టింగ్ మళ్ళీ నరసరావుపేట వేశారు. టౌన్, ఆయన ఉండే టౌన్ అనమాట, అక్కడి నుంచి పక్కకు. అది పడితేనే నాకు ఇదైపోయి డైరెక్ట్ వెహికల్ వేసుకొని ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి బలవంత్ దగ్గర, సార్ నాకు నరసరావుపేట ఏం సార్, నాకు ఎందుకు ఏమన్నాడు, నాకు అక్కడ ఉంది సార్, నాకు జిల్లాలో ఎక్కడనే ఏంటి ఒక నరసరావుపేట తప్ప, ఎందుకంటే నాకు హోమ్ మినిస్టర్ గారి దగ్గర నాకు చేయడం నాకు కొంచెం ఎందుకంటే ఆయన ఏమేమో ఆయన కొంచెం సాటిస్ఫాక్షన్ లేదు సార్ అని చెప్పిన కొన్ని నేను చేసి ఉండొచ్చు చేయకపోయి ఉండొచ్చు అంటే ఆయన అన్నమాట. అప్పుడు చేయలేదు కదా, ఇప్పుడు కూడా చేయమని నేను చెప్పను, నువ్వు అక్కడ మాత్రం జాబ్ చేయాలి. ఎంత నేను ఇన్సిస్ట్ చేసినా నేను ఒప్పుకోలేను. నువ్వు ఒక 3 నెలలకి తర్వాత ఇష్టం లేకపోతే పంపిస్తాను. నాకేం భయం అంటే అక్కడ ఆయన దగ్గర ఉంటే ఏం చెప్తాడో ఏం చేయకపోతే ఏమొస్తుంది. నర్సరావుపేటలో 3 నెలలు చేశారు అక్కడ చేయమని ఆయన 3 నెలలు చేయి, ఇష్టం లేకపోతే చేశారా, ఫోర్స్ జాయిన్ అయినా అక్కడ ఫోర్స్గా పోయి జాయిన్ అయిన తర్వాత జాయిన్ కావడం కూడా మళ్ళీ హోమ్ మినిస్టర్ పిలిపించాను. ఆయన ఆర్డర్స్ పడ్డ తర్వాత కూడా ఒక 10 days దాకా జాయిన్ కాలే. పిలిపించి ఆయన ఛాంబర్లో అందరు బయటకు పంపించేసి కూర్చోబెట్టి, ఏం శరత్ జాయిన్ కానంటున్నావు అంట నర్సరావుపేట అన్నాడు. అవును సార్ అన్నాడు. ఏమి అన్నాడు అంటే, మీ వాళ్ళకు మీ చుట్టుపక్కల ఉండే వాళ్ళకి నన్ను నేనంటే ఇష్టం లేదు సార్ వాళ్ళకి అంటే, వాళ్ళకి ఇష్టం లేకపోతే అయిపోయిందా, వాళ్ళకి ఇష్టం లేకపోతే వాళ్ళతో సంబంధం ఏంది నీకు, మీకు కూడా నువ్వు శరత్ ఎట్లున్నావా, నువ్వు నరసరావుపేట నా హోమ్ టౌన్ పోస్టింగ్ నాకు చెప్పకుండా నేను అడగకుండా ఇస్తారయ్యా, నేనే నిన్ను కావాలని తెచ్చుకున్నా. హోమ్ మినిస్టర్ చెప్పినట్టుగల్లా ఆడి హోమ్ మినిస్టర్ కుడి భుజమని ఏడో భుజం వాడికి భయపడి వీడికి పడి ఉద్యోగం చేసేవాడు ఇక్కడ ఉంటే నా పేరు చెడిపోతుంది. ఇక్కడ అందరికి భయపడతావు అనుకుతా ప్రతి ఒక్క రౌడీ వాడు వచ్చి కూడా నీ మీద ఎస్ఎల్ఏ మీద వచ్చి ఎగురుతారు. ఎవడికి ఇనోడు కావాలా, అందరు భయపడేవాడు కావాలా, అట్లా ఉంటేనే నా పేరు కొంచెం నిలబడుతుందని చెప్పి నేను తీసుకొచ్చి ఇక్కడ వేసాను. నేను ఎప్పుడన్నా కాని పని ఎప్పుడు నేను చెప్పాను, నీకు కాడి పనులు ఏమైనా చేయమన్నానంటే ఏం లేదు సార్, నీ ఇష్టం, మరి జాయిన్ అవుతావా ఆలోచించుకున్నాను. మంచి సార్ బయటకు వచ్చి నెక్స్ట్ డే పోయి జాయిన్ అయిపోయాను. సరే అక్కడ జరిగిపోయింది. అక్కడ